ఈరోజు పక్కన వాళ్ళు ఏమన్నా అంటారంటే భయం ఉంటుంది. ఇట్లా వదిలేపెట్టేవాడు తయారైతాండి. ఎవరు తీసుకున్నారో ఏమో అని. ప్రిన్సిపల్ ఇద్దరే ఎట్లుంటారు లెక్చరర్. చూస్తాను చేయని ఎన్ని చపాతీలు కదా కాలేజ్ టైమింగ్స్ లో స్కూల్ కాలేజ్ ఉందా? లేదు, వీళ్ళు ఎందుకు పెట్టుకున్నారు, వీళ్ళకు ఉందేమో. ఇట్లా ఎంజాయ్ చేద్దామనే కన్నా పెట్టుకొని ఉంటారు. అన్న పెట్టినాడు నాకు మా ఆయన. తీసుకొని కూర్చుంటే మొత్తం మూసేసినావు. బిడ్డ కాలేజీకి పోవచ్చు. అప్పుడు అట్లే చేస్తున్నాడు. కన్న తల్లి తండ్రులకు కర్మ పాశములు
నగుమోము కనలేని నా జాలి తెలిసి. పరమాత్ముడు ఎంతటి భక్త సులభుడంటే అర్జునుడి ప్రార్థన మేరకి పరమాత్మ చెప్తాడు, భక్త్యాతు అనన్యయా శక్యః అహమేవం విధోర్జున జ్ఞాతుం ద్రష్టుంచ తత్వేన ప్రవేష్టుంచ పరంతప. ఒక్క తులసి దళానికే పరమాత్మ ఎంత అనుగ్రహించాడో మనందరికీ తెలుసు. పరమాత్మకి సమర్పిస్తేనో, బంగారాలు పరమాత్మకి సమర్పిస్తేనో పరమాత్మ ఆశీస్సులు మనకి లభ్యం కావు మిత్రులారా. అనన్యమైన సంగరహితుడై ఉండవలెను, సమస్త ప్రాణుల యందు వైరభావము లేక ఉండవలెను. అలాంటి భక్తుడికి మాత్రమే నేను భక్త సులభుడను, అలాంటి వాడు మాత్రమే నాకు భక్తుడని నేను భావించడానికి అర్హత ఉంటుంది. పుట్టినందుకు ఒక భగవద్గీత శ్లోకం మనం నేర్చుకోకపోతే భారతీయుడుగా, తెలుగువాడుగా మన అస్తిత్వాన్ని మనం ప్రశ్నించుకోవాల్సిన దుస్థితిలో ఉన్నట్టు లెక్క. ఇలాంటి కళ్యాణాలకి వచ్చి తిరిగి వెళుతూ ఏం నేర్చుకున్నాం అన్నది కనుక మనం ప్రశ్నించుకుంటే చాలా గొప్ప ఆధ్యాత్మిక శక్తిని మనం చేకూర్చుకోవడం, సమకూర్చుకోవడంతో పాటు ఈ దైవారు మీరందరూ ఇక్కడ ఒక్కసారి మీ ఆత్మశుద్ధిగా కరతాళధ్వనులతో చంద్రబాబు నాయుడు గారికి మీరు స్వాగతం పలకవలసిందిగా, మీ కరతాళధ్వనులతో వారిని ఆశీర్వదించవలసిందిగా, పరమాత్మ ఇచ్చిన శక్తుల్ని మరింత రెట్టించిన ఉత్సాహంతో స్వర్ణాంధ్రప్రదేశ్ విత్ ఇన్ నో టైం స్వర్ణాంధ్రప్రదేశ్ని, మన రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దటంలో ఆ మహానుభావుడు ఇప్పటికే తన జీవితాన్ని ప్రపంచానికి, తెలుగు ప్రపంచానికి అంకితం చేసిన నేపథ్యంలో ఇవాళ ఈ విశిష్టమైన కార్యక్రమం అమరావతి ఈ పట్టణంలో, ఈ అమరావతి వేదికగా ప్రపంచం ఆశ్చర్యపోయే, ప్రపంచం ఆనందించే గొప్ప స్థితికి తీసుకువెళ్లాలనే సంకల్పం ఈరోజు ఈ వేదిక మీద స్వామివారి సమక్షంలో జరగబోతోంది. అమరావతి అభివృద్ధికి ఈరోజు విశేషమైన పునాది పడబోతోంది. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, ఓం నమో వెంకటేశాయ. ప్రాంగణం అంతా పరమాత్మకు వినపడేట్టుగా ఈ నినాదాలతో మనం పునీతులు అవుదాం. ఒక్కసారి నాతో అందరూ కలిసి భగన్నామస్మరణ చేద్దాం. చెప్పండి, జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద, ఆపద మొక్కులవాడ అనాథ రక్షక గోవింద. సేవించి తరించి కైవల్య ప్రాప్తిని పొందారో అంతటి అనుగ్రహాన్ని పొందిన ప్రియా సిస్టర్స్ గాత్రాల మీదుగా ఇప్పటి వరకు అన్నమయ్య సంకీర్తనలని మనం విని పునీతులమయ్యాం. వారిద్దరికి ఓం నమో వెంకటేశాయ.
ఎవరైతే లోక శ్రేయస్సు కోసం, లోక కళ్యాణం కోసం ఖర్చు చేస్తారో, వినియోగిస్తారో, వాళ్ళు లోకం ఉన్నంత కాలం శాశ్వతంగా ఉండిపోతారు. ఈ రహస్యం తెలిసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆదేశాల మేరకు, వారి సంకల్పం మేరకి తిరుమల తిరుపతి దేవస్థానం ఇవాళ ఏర్పాటు చేసిన జగత్ కళ్యాణం కోసం ఏర్పాటు చేసిన స్వామివారి కళ్యాణం నేపథ్యంలో దైవజ్ఞుల ఆశీస్సులు ఈ వేదిక మీద పొందుతున్నారు.